కానీ ఇవాళ హెరిటేజ్ కోసం ఆవిడ ఎంత తాపత్రపడుతున్నారో, ఎంత ప్రేమ ఆమెకి హెరిటేజ్ మీద చూస్తుంటే నాకు ఒకటే అడగాలనిపిస్తుంది. అనిత గారు, మీరు ఈ రాష్ట్రానికి మంత్ర లేకపోతే హెరిటేజ్కి మంత్ర అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కూడా వచ్చింది డౌట్. ఎందుకు ఆ హెరిటేజ్కి సంబంధించిన సిఇఓలో, సిఎఫ్ఓలో, మేనేజర్లో ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటారు కదా, నీకెందుకు అంత ఆరాటం? ఎందుకంత ఆరాట పడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లా. ఇదే కన్సర్న్ ఒక 5% కన్సర్న్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల మీద ఉండాలి కదా, లేదే. రీసెంట్ గానే అసెంబ్లీ సాక్షిగా శాంతి పద్ధతులు ఉన్నాయి, గాంజాయి ఒక కేసు కూడా లేదు అని చెప్పారు. మరి నిన్న మదనపల్లిలో ఒక మైనర్ బాలిక మీద రేప్ చేసి డ్రమ్ములో ఎందుకు పెట్టారు? పెట్టిన ఆ ఇడియట్ ఎవడు, వాడు దేని వల్ల అగత్యం చేశాడో చెప్పాలి కదా. మళ్ళీ నువ్వే ప్రెస్ మీదకి వచ్చి గాంజాయి మత్తులో చేశాడు అని చెప్పి చెప్తున్నావు. అంటే నీ మాటలకి నీవే విలువ లేకుండా ఇవాళ మాట్లాడుతున్నటువంటి విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు గమనించలేదని అనుకుంటున్నారా?